న్యూస్ 9 టీవీకి స్వాగతం. సేవ చేయడానికి పదవులు, హోదాలు అక్కర్లేదు. కేవలం ఒక మంచి మనసు ఉంటే చాలని నిరూపించారు ప్రముఖ సామాజిక సేవకుడు రత్నమొల్ల రవీందర్ రెడ్డి. వికారాబాద్ జిల్లాలో ఆయన చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సెన్సేషన్ గా మారి అది అందరి హృదయాలను గెలుచుకుంది. నాగిరెడ్డిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి పాఠశాలకు ట్రిపుల్ అంటే రవీందర్ రెడ్డి అన్న గారు మన పుల్మామిడి వాస్తవులు, మన నవపేట మండలానికి చెందినవారు. మన ప్రాథమిక పాఠశాల నాగిరెడ్డిపల్లిలో ఉన్నటువంటి పిల్లల మీద ప్రేమతోటి ఈ సంవత్సరమే మన పాఠశాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పాఠశాలకు తన ఉదారతతోటి మన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా పేద పిల్లలు, బడుగు బలైన పిల్లలు కాబట్టి వాళ్లకు తనకు తోచినంత సాయంతో మధ్యాహ్న భోజనానికి సంబంధించినటువంటి ప్లేట్లను తన దాతృత్వంతో పాఠశాలకు విద్యార్థులందరికీ కూడా దానం చేయడం జరిగింది. ఇటు సమావేశానికి మన గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు కూడా హాజరవడం జరిగింది. కాబట్టి ఇటు కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. తర్వాత ఇటు కార్యక్రమాన్ని మండలంలో ఉన్నటువంటి మిగతా పాఠశాలలు అందరికీ కూడా తను ఇవ్వడం జరిగిందని నేను విన్నాను. ఫస్ట్ టైం చూడడం జరుగుతుంది. కాబట్టి అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ఉపాధ్యాయులు వచ్చినటువంటి నా వార్డు మెంబర్, ఉప సర్పంచ్ రెడ్డి, గ్రామ పెద్దలు, నాగిరెడ్డిపల్లి పిఎస్ స్కూల్ ఉన్నటువంటి రత్నమొల్ల రవీందర్ రెడ్డి అన్నగారు ఇంతకుముందు కూడా మెడికల్ కిట్ కావాలని అంటే ఆ మెడికల్ కిట్ కూడా ఇప్పించడం జరిగింది. హెల్త్కు సంబంధించింది, బీపీ కానీ షుగర్ కానీ సంబంధించిన మిషన్లు ఇప్పుడు కూడా ఆయన అంటే ఒక మండల మారిపోతున్నది. ఈనాటి పిల్లలకు మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్లేట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన సొంత ఖర్చులతోనే ప్లేట్లు పంపిణీ చేయడం జరిగింది. ఆయనకు ధన్యవాదాలు మా ఊరికి ఇచ్చినందుకు. ఇంకా ముందు ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని మా గ్రామం తరఫున నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు చెప్పండి. మా స్కూల్ కు కావాల్సిన సామాగ్రి మళ్ళా పెయింట్ వేయగలరని కోరుతున్నారు. అసలు ఏంటి వార్త, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామం. అక్కడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులకు మధ్యాహ్న భోజనం ఒక వరం. అయితే ఆ భోజనాన్ని మరింత పరిశుభ్రంగా, సౌకర్యవంతంగా తినేలా ఆ పిల్లలకు ఒక ఆత్మీయుడు అండగా నిలిచారు. ఆయనే స్థానిక ప్రముఖ సామాజిక సేవకుడు రత్నమొల్ల రవీందర్ రెడ్డి అలియాస్ త్రిపుల్. పిల్లల ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన రవీందర్ రెడ్డి పాఠశాలలోని విద్యార్థులందరికీ తన సొంత ఖర్చులతో నాణ్యమైన స్టీల్ ప్లేట్లను పంపిణీ చేసి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకు కనీస సౌకర్యాలు కల్పించడం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్తులోనూ ఆ బడి పిల్లల అభ్యున్నతికి తాను ముందుంటానని మాటిచ్చారు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్న గ్రామ సర్పంచ్ శేఖర్ త్రిపుల్ సేవాభావాన్ని చూసి మురిసిపోయారు. ఊరి ప్రజల తరపున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సైతం రవీందర్ రెడ్డి గొప్ప మనసును ప్రశంసించారు. కొత్త స్టీల్ ప్లేట్లు అందుకున్న చిన్నారుల ముఖాల్లో విరబూసిన చిరునవ్వులు ఈ కార్యక్రమానికి అసలైన సక్సెస్ అని చెప్పాలి. ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రుల సమక్షంలో జరిగిన ఈ పంపిణీ కార్యక్రమం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. సమాజ సేవలో తనదైన ముద్ర వేస్తున్న రత్నమొల్ల రవీందర్ రెడ్డికి హైట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.